ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కర్ణాటక పర్యటనలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారితో భేటీ అయ్యారు. తర్వాత ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అడవులకు సంబంధించి అడవుల్లో జరుగుతున్నటువంటి స్మగ్లింగ్కి సంబంధించి చెట్లు నరికివేయటం, జంతువులను చంపివేయటం, స్మగ్లింగ్ చేయటం, అలాంటి వాటిని నిరోధించటం కోసం చేయాల్సినటువంటి చర్యలు, వాటి గురించి ఉమ్మడి కార్యాచరణ గురించి ఆయన మాట్లాడటం జరిగింది. అలానే అటవీ ప్రాంతం నుంచి జననివాసాల్లోకి వస్తున్నటువంటి ఏనుగుల గుంపులు అటు పంటను నాశనం చేయటమే కాకుండా ఊరిలో ఉన్నటువంటి ప్రజల మీద కూడా దాడులకు పాల్పడుతున్నాయని, వాటిని తరిమివేయటానికి కుంకి ఏనుగులను ఇవ్వాల్సిందిగా ఆయన ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది మనం ఉదయం నుంచి మాట్లాడుకుంటున్నది. ఓవరాల్గా 6 కుంకి ఏనుగుల్ని ఏపీకి ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు అడగటం, ఇస్తాము అని చెప్పి వారు కూడా ఆమోదించడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీటి తర్వాత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి అంశాలే ఇప్పుడు వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం హీరో అనే వ్యక్తి అడవులను కాపాడేవాడని, ప్రస్తుతం హీరో అనేటువంటి వ్యక్తి అడవుల్లో చెట్లు నరకటం, స్మగ్లింగ్ చేయటం లాంటివి చేస్తున్నాడని, దీని ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు? నేనైతే ఇలాంటి పాత్రలు చేయాలంటే చాలా బాధపడతాను, ఆలోచిస్తాను, ఇలాంటివి చెయ్యను. కానీ ప్రస్తుతం పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, ఇది చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఈ ఒక్క పార్టే వైరల్గా మారటం జరిగింది సోషల్ మీడియాలో, దీన్నే టెలికాస్ట్ చేస్తూ. సో ప్రస్తుతం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో హీరోగా చేస్తున్నటువంటి వ్యక్తి అల్లు అర్జున్. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి సపోర్ట్గా అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళినప్పటి నుంచి అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్యలో గొడవలు జరుగుతున్నట్లుగా, ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకుంటున్నట్లుగా ఇలాంటి వివాదాలు నడుస్తూ వచ్చినాయి. ఇటీవల ఒక వేదిక మీద, ఒక సినీ వేడుక వేదిక మీద ఆది మాట్లాడటం జరిగింది. హైపర్ ఆది మాట్లాడుతూ అలాంటిదేమీ లేదు, ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, కాబట్టి ఫ్యాన్స్ దీన్ని ఇష్యూ చేయకుండా అందరూ కలిసి ఉండండి, అంతా ఒకటే ఫ్యామిలీ, ఇక్కడ అల్లు అర్జున్ వేరు కాదు, పవన్ కళ్యాణ్ వేరు కాదు, వాళ్ళంతా కలిసే ఉన్నారు, వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు లేవు, మీరు అలాంటివి క్రియేట్ చేసుకోకండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కొద్దిగా పరిస్థితులు మారుతున్నాయి అనుకుంటున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన అల్లు అర్జున్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాకపోవచ్చు. సాధారణంగా హీరోలు ఇలాంటి వాటిని సినిమాల కథా అంశంగా ఎంచుకున్నట్లయితే యువత దాన్ని చూసి ఎలా ఇన్స్పైర్ అవుతారు అనే వేలో ఆయన చెప్పుండొచ్చు. సో ఇలాంటి కథాంశాలను ఎంచుకోవద్దు, అడవుల్ని కాపాడటం, జంతువుల్ని కాపాడటం, పర్యావరణాన్ని కాపాడటం, ఇలాంటి వాటిని ఎంచుకోండి అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. బట్ ప్రస్తుతం ఆ బ్యాక్డ్రాప్లో అల్లు అర్జునే చేస్తుండటంతో ఆయన్నే టార్గెట్ చేశారు అనే విధంగా సోషల్ మీడియాలో దాన్ని ఒక పెద్ద ప్రోపగాండా చేస్తున్నటువంటి పరిస్థితి. వారి ఉద్దేశాలు వేరైనా వీళ్ళు అర్థం చేసుకునే విధానాలు వేరుగా ఉండటమే అసలు ఈ గొడవలన్నిటికీ కారణమవుతున్న పరిస్థితి.